అడిగాం. చారిత్రాత్మకమైన తప్పు జరిగింది. ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా మనకి అలాగే ప్రజలకు కూడా చేయాలనేటువంటి కార్యక్రమాన్ని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా దృష్టికి తీసుకెళ్లాం. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి సోదరులారా, పెళ్లి సూర్యప్రకాష్ కి మరి అతన్ని మంచి స్థాయిలో నిలబెట్టాలి. మీ నియోజకవర్గంలో బోస్ గారి కుటుంబం నుంచి మరి సూర్యప్రకాష్ అవసరం అని చెప్తున్నా. ఎందుకంటే నిస్వార్థపరుడు ఆ కుటుంబాన్ని నుంచి మీ నియోజకవర్గంలో లేకపోతే మీ రామచంద్రపురం నియోజకవర్గాన్ని మడతెట్టి పోరాటం ఇది వాస్తవం. కనీసం పోరాటం నైజంలో ఉంటే మనకి బట్టలు గట్లు మిగులుతాయి. లేకపోతే మొత్తం తమలపాకు నవ్వులేసేటువంటి పెద్దలు ఉన్నారు అంచేత. కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసేటువంటి నాయకులు కూడా అవసరం. కాబట్టి సోదరులారా, ఈ కమిటీలన్నీ కూడా మీరు ఇచ్చారని మొదటిగానే కోరుతున్నాం. ఇక రెండోది, మెడికల్ కాలేజీల విషయంలో పెద్దలు చెప్పారు. బోస్ గారు చెప్పినందుకు మేము చెప్పడానికి ఏమి ఉండదు. ఇంకేది అంతా నిష్ణాతులు. ఆయన చెప్పిన ప్రతి మాటలో ఇవాళ చాలా విలువలతో కూడినటువంటి పదాలు ఉంటాయి. నిజంగా ఒక సామాన్యుడు బతకడానికి అవసరమైన విషయాలు వారు చెప్తారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మరి వాస్తవంగా ఎక్కువ మాట్లాడి కానీ ఒకసారి ఆలోచన చేయండి. కరోనా వచ్చిన సందర్భంలో సొంత తండ్రి చనిపోతే వెళ్ళి పట్టుకుంటే మనకు వచ్చేద్దాం బాబా కరోనా ఆల్రెడీ ఒక 60-70% వెళ్ళిపోయినా మన మళ్ళీ నుంచి మనకు వచ్చేద్దేమో అని చెప్పి తండ్రి చనిపోతే, కుటుంబ సభ్యుడు చనిపోతే దహనం చేయని పరిస్థితుల్ని మనం చూసాం. ఆ సందర్భాల్లో మరి మనకు దిక్కెవరయ్యారు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల బిల్లులు తీసుకున్నారు. హాస్పిటల్ మిగిలిపోయారు. కానీ ఒకే ఒక చోట మరి నిస్వార్థంగా పనిచేస్తారు. వాళ్ళు ఎవరంటే గవర్నమెంట్ హాస్పిటల్. ఆ రోజున కరోనా సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి చాలా మంచి సేవలు అందించి మరి ఈ రోజున మరి చాలా మంది ప్రాణాలు బతకడానికి కారణమయ్యాయి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం సగం ఖాళీ అయిపోయింది. అవునా కదా? అట్లాంటిది ఆయన జగన్మోహన్ గారు అంత కార్యక్రమం చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాడు. మరి అదే ఆలోచన చేశాడు ఆయన. మరి గతంలో ముఖ్యమంత్రులు అందరూ కలిపి 12 కాలేజీలు తెచ్చారు మన రాష్ట్రంలో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు 17 కాలేజీలు తెచ్చారు. కారణం ఎందుకు బోస్ గారు చెప్పి 4,000 మంది చదువుకుంటారు. ఒక సంవత్సరానికి సుమారు 250 కోట్లు ఆదాయం మెడికల్ కాలేజీకి వస్తుంది. అట్లాంటి అలా కట్టేసిన కాలేజీలు చూడండి. ఇవన్నీ కట్టకుండా జగన్మోహన్ రెడ్డి కళలు కని అలా చేశాడు. అట్లా కట్టేసినటువంటిది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుయాయులకి, అంటే మొదటిదేమో ఈనాడు వాళ్ళకి, రెండోదేమో ఆంధ్రజ్యోతులకి, మూడో టీవీ నాయుడు గారికి, నాలుగోది ఇంకొకరికి అమ్మేస్తే ఏమన్నా మనం ఏ పనులు చేసినా మళ్ళీ బాగా కవర్ చేస్తారు. మనం ఎన్ని తప్పులు చేస్తే పర్లేదు. కాబట్టి ఒక్కొక్క కాలేజీ పడితే పేషెంట్లు ముందు ఆపరేషన్ అయితే పొందుతాడు, బిల్లు కట్టి చచ్చిపోతాడు. ఆ రకమైన ఏర్పాటు చేసి మనకి ఇవన్నీ అమ్మేస్తారు. కాబట్టి మనం దీన్ని పట్టుకునేటువంటి కార్యక్రమం మన బాధ్యతని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కోర్టు సంతకాల ద్వారా మనం విజయవంతం చేయాలి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన పాలిస్తే తెరబడ్డాం. మన తెలంగాణలో నీకు ఐటీ కంపెనీ పెడుతున్నామని చెప్పి 400 ఎకరాలు మరి ప్రభుత్వ భూమి తీసుకుంటే ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇవాళ రేపు మన అనుభవించినటువంటి స్వాతంత్రం, మన పిల్లల రేపు హాస్పిటల్కి వెళ్తే కూడా వైద్యులు లక్షల గట్టాలను పరితోస్తుంటే మనం తిరుగుబాటు చేయాలో వద్దో ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ, ఈ కోర్టు ఉద్యమాల కార్యక్రమాన్ని, ఈ కోర్టు సంతకాల కార్యక్రమాన్ని ప్రతి గ్రామం ప్రతి ఒక్కరికి తెలియజేసి తద్వారా జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మనందరం కూడా వెన్నుగా దన్నుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, ఇంకో కార్యక్రమం నాకు డౌట్ చెప్పండి. ఎప్పుడు మీరు రామచంద్రపురం కాదు, మీ రామచంద్రపురం విపరీతమైన కార్యక్రమం ఏది పెట్టినా సూపర్ హిట్ చేస్తున్నారు. రెండోది, నేను అంబేద్కర్ జిల్లాకి అధ్యక్షుడు అయితే భయపడ్డాను. ఏమో అధ్యక్షుడు అన్నాడు, ఎవరి మీద తేడా కేసీఆర్ ఇంట్లో దూరేస్తాను, ఎవరు రావట్లేదు. ఈ టైంలో అధ్యక్షుడు మన మీద పెట్టి మన మీద 4 బాణాలు వేసేసి మనం ఎందుకు పనికి రాకుండా చేసేస్తామో భయం వేసి ఆ టైంలో నాకు సూర్యప్రకాష్ గుర్తొచ్చాడు. ఇవాళ ఏదైనా కార్యక్రమం చేయడం జనం దన్నుకుంటారంటే మొట్టమొదట కడుపులు మార్చే కార్యక్రమం పెట్టాను రైతులకి. దాని మీద రేటు ఇచ్చే విధంగా చేయండి అని చెప్పి పొద్దున్న సాయంత్రం కడుపులు మార్చేశాను. అందులో ఎక్కువ మంది ఉన్నటువంటిది మరి రామచంద్రపురం నియోజకవర్గం ఉన్న ఆడపడుచులంతా కూడా మీ వారు కానీ మీరు కానీ వచ్చి కూర్చుని విజయవంతం చేసేటువంటి విధంగా ఉన్నారు.
అలాగే ఇంకోటి చెప్పాలంటే ఇవాళ మనం అధికారంలో ఉన్నావా, తెలుగుదేశం కూటమి పార్టీ అధికారంలో అర్థం అవట్లేదు. ఇదేంటి అని చూస్తే జగన్మోహన్ గారు ఎక్కడికైనా వస్తుంటే వేల కొద్ది లక్ష కొద్ది జనం కూడా వచ్చేస్తారు. ఇదేంటి అలాగే నారా చంద్రబాబు గారు వస్తుంటే కుక్క కూడా లేకట్లేదు. కుక్కే కొద్ది ఎక్కువ మంది కుక్కెత్తమని కుక్కెళ్తుంది. చంద్రబాబు గారు వస్తుంటే కుక్క కూడా లేకట్లేదు. ఇదేంటి బాబు ఏమైపోయింది అని చూస్తుంటే వాస్తవంగా ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇంత జనం సూర్యగా చెప్పాడా, బోస్ గారు కౌరెట్టారా, నేను చెప్పానా కాదు. జనాల్లో ఒక రకమైన పశ్చాత్తాపం. ఏంటి మనం తింటున్న దాంట్లో మనం మట్టేసేసుకున్నామా, తెలియకుండా ఈ యొక్క కోట మాటలు నమ్మి మనం ఒక మంచిని నాయకుడిని పాడు చేసేసావా, లేదా మన బిడ్డ స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుతుంటే అక్కడ మాస్టర్ సరిగా మార్కులు లేకపోతే మన బాధ కలుగుతుంది. అలాగే ఇంత చక్కగా మన కోసం 5 సంవత్సరాలు రైతులకి మహిళలకి ఉన్న మిగిలిన వారికి ఇంత సేవా కార్యక్రమాలు చేస్తే మనం తప్పు చేసేసేమనే పశ్చాత్తాపం చూసారా, అది గుండెల్లో రగిలిపోతుంది ఎవరు పెట్టి. అందుకే జగన్మోహన్ గారు వస్తుంటే తండోపతండాలుగా జనవరిపోతున్నారు, చంద్రబాబు గారు వస్తుంటే కుక్క ఉండట్లేదు. అంచేత మనం ఏదైతే దాన్ని రేపు నిలబెట్టి మళ్ళీ జగన్మోహన్ గారిని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం మీ నియోజకవర్గంలో ఒక ఉత్తముని భావితరాలకి మంచి జరగాలనుకున్నప్పుడు మరి ఇటువంటి నాయకుల్ని మనం ప్రోత్సహించకపోతే సూర్యప్రకాష్ గొప్పనుడు గారు నీతున్నాడు గెలిపించుకోకపోతే రేపు పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి కూటమి పరిస్థితి ఎలా అయిపోయిందంటే బట్టలు కింద కనిపిస్తున్నాయి, లోపల ఎందుకు చూపిస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చేసింది. ఎవరు ఎక్కడ ఏ చక్క పెట్టేసుకోవాలో ఆ రకంగా చక్క పెట్టేసుకోవాలని ఆలోచనే తప్ప ఇవాళ రైతులు పాపం మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఓ పక్కన పంట పొలాలని దెబ్బతిన్నా పాపం రేపు పొద్దున భవిష్యత్తు పోలవుతుందని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చుని మా మాటలు ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తారా, మీ పేర్లు రాసుకుని మీకు అసలు మీ పరిస్థితి బాగాలేదు, మన పంట అంతా పోయిందని చెప్పి మీ పేర్లన్నా వచ్చినప్పుడు అది చూపిస్తున్నారు. వాళ్ళేమో ఆ పనిలో ఉన్నారు, మీరేమో ఈ పనిలో ఉన్నారు. అంచేత రాబోయేటువంటి కాలం మనందరికీ మంచి జరగాలంటే మనందరం మన యొక్క పరిపాలన ఎలా జరగాలో గతంలో ఆ గీతకి ఈ గీతకి తేడా చూశారు. కాబట్టి మనం మళ్ళీ జగన్మోహన్ గారిని గెలిపించుకోవడానికి ఈ రోజు నుంచి సంఘటితం కావాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ